స్తోత్రాలు. యవ్వన ప్రాయం అనేది చాలా విలువైంది. ఎంత విలువైందో అంత ప్రమాదకరమైంది కూడాను. ఈ విలువైన దాన్ని ప్రమాదకరంగా మనం మలుచుకోకుండా ఉండేటట్లు మనల్ని నడిపించగలిగినటువంటి ఒకే ఒక మార్గదర్శి పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ని మీరు ఎంత చదువుతారో అంత చక్కటి మార్గంలో మిమ్మల్ని తీసుకొని వెళుతుందని అనేకుల సాక్ష్యాలను బట్టి, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి కూడా నేను గ్రహించాను. ఒక్కోసారి కొన్ని విషయాలు నేను వింటున్నప్పుడు నా హృదయం బద్దలైపోతుంది. ఈ లోకంలో మీరు చూస్తున్నవేవి శాశ్వతం కాదు. నిండు నూరేళ్ల జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో. నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోరుతు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది, శాపంగా మారిపోద్ది. తగలబడిపోతే ఎలాగా? జీవితంలో ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఆనందాన్ని, ఆరాధనని అనుభవిస్తాం. కూర్చున్నా, నిలబడుకున్నా, కాలేజీలో ఉన్నా, బయటకు వెళ్ళినా, వస్తున్నా, ఫ్రెండ్స్తో ఎక్కడున్నా సరే నీ పవిత్రతని నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మద్రాసులో ఒక ఆఫీసులో ఒక అమ్మాయి పనిచేస్తుంది. మన ప్రార్థనకు వచ్చే అమ్మాయి పనిచేస్తుంది. వాళ్ళ మేనేజర్ ఉన్నాడే, మేనేజరు ఆడు పెద్ద కన్నింగ్, చాలామంది జీవితాలను పాడు చేసిన వ్యక్తి వాడు. ఈ అమ్మాయి డ్యూటీకి చేరి పెళ్లి కాని అమ్మాయే డ్యూటీకి వెళ్ళింది. అప్పుడప్పుడు వచ్చి ఈకిలిస్తుంటాడంట. ఆ అమ్మాయి ఈకిలించదంట. ఒకసారి చూస్తాను సూపు, ఇకంతే. ఇక 20-30 రోజులు అయిన తర్వాత ఒక రోజున ఆ అమ్మాయి గదిలో ఆ అమ్మాయిని అతని గదిలోకి పిలిచాడంట. పిలిచి, మేడం టేక్ యువర్ సీట్ అన్నాడట మేనేజర్. నన్ను కూర్చోమంటారు ఏంటండి? మీరు పెద్ద మేనేజరు, మీ ముందు నేను కూర్చోవటం ఏంటండి అంటే, అమ్మా ఒక 20-30 రోజుల నుంచి నీ బిహేవింగ్, నీ ప్రవర్తన నేను గమనించాను, నన్ను క్షమించమ్మా. నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చావు, నాకు మనసుండే మనిషిగా తీర్చావు, నేను పశువుని అని కాళ్ళ మీద పడబోయాడంట. ఆ బిడ్డనిందంట, నేను ప్రార్థనకి వెళ్తానండి, నేను ఇలాంటి మనిషిని కాదు, అయినా మీ కొరకు నేను ప్రార్థన చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు. మీరు నా తండ్రి లాంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి ఇతనికి బోధ చేయలా, మారు మనసు గురించి చెప్పలా, యేసు ప్రభుని గురించి చెప్పలా, ఏమీ లేదు. ఆమె ప్రవర్తన ఆ మేనేజర్ని తల్ల క్రిందులు చేసిందంట. ఆ అమ్మాయి అంటే భయపడుతున్నాడు. ఆఫీస్కి వస్తుందంటే జనం అంతా భయపడుతున్నారు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో భయపడిపోతున్నారు. ఆ అమ్మాయి ఎవరిని ఏమన్నది కాదు. మీ వ్యక్తిగత జీవితాలలో కూడా ఆ సిన్సియారిటీ, ఆ యథార్థత, మీ ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ పవిత్రత, అది మీరు అనుభవించి ప్రకాశించాలని, ఇతరులకి వెలుగిచ్చినట్లు దీపస్తంభం మీద మీ దీపం ప్రకాశించబడాలని
మన ప్రభు ఈ రోజున మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని చేపట్టి లేపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవ స్థితిలో ఉన్న నిన్ను ఆయన లేపుతున్నాడు. అలాగా నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలకు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను, నా కన్న బిడ్డలకు చెప్పుకున్నట్టుగా నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. పాపం నీకు బానిసవై పాపములో నీ కొనసాగుతున్నావా, లేక తొట్టులను నీ బతుకులో హిమమోలే నీ జీవితాన్ని కడుక్కుని ఏదియో మరుగు కాకుండా ఆయన కొరకు పవిత్రమైన జీవితం చేయాలని ఆశిస్తున్నామా? మచ్చ, డాగు, ముడత లేని ఓ పవిత్రమైన సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన యవ్వన ప్రాయమందు 33.5 సంవత్సరాల వయసప్పుడే నిండు యవ్వనంలో ఆయన నిండు రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోసాడు. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అలా వచ్చారు. శిలువలో వేలాడుతున్న యేసయ్యని చూశారు. ఒకడంటాడు, గురు, ఆయన శరీరంలో నుంచి నీళ్లు కారుతున్నాయేమిటి? ఆ దొంగ శరీరంలోంచి రక్తం వస్తుందే, ఈ బందిపోటు శరీరంలోంచి రక్తం వస్తుందే, ఈయన శరీరంలోంచి నీళ్లు కారుతుంది ఏమిటి? మరొకడు చెప్తున్నాడు, ఆయన శరీరంలో ఇక రక్తము లేదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ నిమిత్తమై నా నిమిత్తమై కార్చాడు.